హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారండి. ఇది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ మాట. చూడండి ఎంత పెద్ద స్కూల్ ఇది. మొన్న మేము చూడడానికి వెళ్ళాము, స్కూల్ చూడడానికని. స్కూల్ మాత్రం చాలా పెద్ద స్కూల్ కట్టారండి. ఇది మాకు పాడేరు కొంచెం దూరంలో కట్టారు. వాళ్ళకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ ఇవన్నీ కూడా కట్టారండి. ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదు, సెప్టెంబర్లో ఎప్పుడో ఓపెన్ చేస్తారంట. కానీ మనకి పాడేరు దగ్గరలో మాత్రం ఇంత మంచి స్కూల్ అయితే ఉంది. ఇది అందరికీ ఎలిజిబుల్ కాదంటండి. ఓన్లీ గిరిజన ప్రాంతంలో చదివిన పిల్లలకి మాత్రమే ఎలిజిబుల్ అంట. అది కూడా 6th నుంచి 12th వరకు ఉంటుందంట ఈ స్కూలు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా పాస్ అయితేనే ఈ స్కూల్ అనేది జాయిన్ చేసుకుంటారంటండి. మళ్ళీ వికలాంగులు ఉంటారు కదండి, వాళ్ళకి కూడా ఈ స్కూల్ అనేది యూజ్ అవుతుంది. అక్కడ కనిపించినవన్నీ కూడా అవి హాస్టల్స్ అండి. గర్ల్స్ హాస్టల్ వేరేగా ఉంది, బాయ్స్ హాస్టల్ వేరేగా ఉంది. అండ్ టీచర్స్ కూడా రూమ్స్ ఉన్నాయి అక్కడ. టీచర్స్ వార్డెన్ వాళ్ళకి రూమ్స్ ఇవ్వడం అంటే ఇంకా అన్నీ కూడా వాళ్ళకి ఫుడ్ కానీ, యూనిఫామ్, బుక్స్, సిబిఎస్ఈ సిలబస్ ఉంటుందంట ఈ స్కూల్లో. కానీ చాలా నీట్గా కట్టారండి. స్కూల్ మాత్రం చాలా బాగా కట్టారు. ల్యాబ్స్ కూడా ఉన్నాయండి. కంప్యూటర్ ల్యాబ్ ఉంది, లైబ్రరీ ఉంది, బయాలజీ ల్యాబ్ ఉంది, ఫిజిక్స్ ల్యాబ్ ఉంది, కంప్యూటర్ ల్యాబ్ ఉంది. అన్ని ల్యాబ్స్ కూడా ఉన్నాయి రూమ్స్లోని. వాళ్ళ బెంచెస్ కూడా చూడండి చాలా బాగున్నాయి, చాలా క్వాలిటీగా ఉన్నాయి. అండ్ స్కూల్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. చూసానండి, నేను చూపిస్తున్నాను కదా. ఇది 6th క్లాస్ నుంచి స్టార్టింగ్ అంట ఈ స్కూలు. కానీ స్కూల్ మాత్రం మనకు పాడేరులో ఇంత మంచి స్కూల్ ఉందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి సెంటర్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ స్కూల్స్ కదా. కానీ చాలా పెద్ద స్కూల్ అండి. లైబ్రరీ రూమ్స్ కూడా ఉన్నాయి స్కూల్లో. క్లాస్ రూమ్స్ కూడా చాలా నీట్గా పెట్టారండి. చాలా పెద్ద రూమ్సే పెట్టారు, అన్ని ఫెసిలిటీస్ కూడా పెట్టారు. వీళ్ళకి ఫుడ్ కూడా ఫ్రీగా ఉంటుందంట. మెడికల్ రూమ్ కూడా ఉంది అక్కడ. అన్ని రూమ్స్ కూడా వెళ్ళి చూసాం ఆ రోజు. అక్కడ ఇది లైబ్రరీ రూమ్ అంటండి. చూసారండి ఎంత పెద్దది ఉందో లైబ్రరీ రూము. ఇది వికలాంగులు ఎవరైనా రావాలంటే వాళ్ళ కోసం ఇవే అయితే చేశారండి. చూస్తున్నారా, వికలాంగులు ఎవరైనా మెట్లు ఎక్కలేరు అంటే ఇవి అయితే చేశారు. కంప్యూటర్ ల్యాబ్ ఉంది అక్కడ. చాలా బాగుందండి. ఇవన్నీ కూడా ఇంకా ఓపెన్ అయితే చేయలేదు, సెప్టెంబర్లో ఓపెన్ చేస్తారంట. బాగుంది కదండి స్కూల్ మొత్తం కూడా. మీకు హాస్టల్స్ కూడా చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో. కానీ అనుకుంటున్నాను ఇంత దూరం వచ్చి ఎవరు చదువుతారో అనుకుంటున్నాను. కానీ చాలామంది వస్తారంటండి ఇలాంటి స్కూల్కి. ఇంకా హాస్టల్లో ఉండిపోవడమే పిల్లలందరూ కూడా. 6th నుంచి 12th వరకు కూడా వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. బుక్స్ కూడా వాళ్ళే ఇస్తారంట. చూసారండి, చుట్టూ పైన టెర్రస్ పైకి వెళ్తే చుట్టూ కొండలు, మధ్యలో స్కూల్ అయితే ఉంది. ఇలాంటి స్కూళ్ళు చాలా తక్కువగా ఉంటాయంట. సీట్ వస్తేనే జాయిన్ చేసుకుంటారంట స్కూల్లోని కూడా. టీచర్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తారు అని చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజమో తెలీదు. టీచర్స్ కూడా ఇంగ్లీష్ టు ఇంగ్లీషే మాట్లాడతారంట. కానీ చూసానండి, పైకి వెళ్తే మొత్తం పచ్చద. ఇది డిన్నర్ హాల్ అండి. డిన్నర్ హాల్లో కూడా మొత్తం టేబుల్స్ అయితే మొత్తం పెట్టేశారు. ఇంకా ఓపెనింగ్ ఒకటే లేట్ మాట. చూసారండి, ఒక టేబుల్ మీద అయితే ఒక 8 మెంబర్స్ అయితే కూర్చొని తినొచ్చు. బాయ్స్ వేరే ఉంది, గర్ల్స్ వేరే ఉందండి డిన్నర్ హాల్. చాలా బాగుంది. ఇది గర్ల్స్ వార్డెన్కి. గర్ల్స్ వార్డెన్స్ అయితే 2 అయితే ఉంటారంట. ఇది గర్ల్స్ హాస్టల్. గర్ల్స్ హాస్టల్ వేరేగా ఉంది, బాయ్స్ హాస్టల్ వేరేగా ఉంది. కానీ రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది స్కూల్ అయితే.
ఇది ప్రిన్సిపల్‌దంట. ప్రిన్సిపల్ గంగా ఒక చిన్న బిల్డింగ్ అయితే కట్టారు. ఇంకా టీచర్స్ కూడా అందులోనే ఉండిపోవాలంట. టీచర్స్ కానీ, ప్రిన్సిపల్ మేడం కానీ ఎవరైనా సరే ఇంకా హాస్టల్లో ఉండడమే. మొత్తం అన్నీ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటండి. కానీ స్కూల్ మాత్రం చాలా చాలా పెద్ద స్కూలు. మొత్తం చుట్టూ కొండలైతే కనిపిస్తాయి మనకి స్కూల్ మొత్తానికిని. ఓన్లీ గిరిజన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ స్కూల్ అంట. అంటే దూరం దూరంగా ఉంటారు కదా ఊర్లోని, వాళ్ళందరికీ ఈ స్కూల్ అయితే బాగా యూజ్ అవుతుంది. అండ్ ఓపెన్ అయితే సెప్టెంబర్లో ఓపెన్ అవుతుంది. చూసారండి మొత్తం పచ్చదనం. మేము వెళ్ళినప్పుడు మొత్తం చుట్టూ పొలాలే ఉన్నాయి స్కూల్ చుట్టూ కూడా. కానీ చాలా బాగుంది స్కూలు.